హాయ్ అండి. ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజండి. బాల త్రిపుర అమ్మవారిగా ఉంటారండి. మీరు ఇప్పుడైనా బాల త్రిపుర సుందరి అమ్మవారి త్రిపురాంతకేశ్వరం స్వామి ఆలయానికి వెళ్ళారా అండి? అక్కడ అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారండి. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కాకపోయినా అమ్మవారికి అంతటి పవర్ ఉంటుందండి. అమ్మవారు చితగ్నిగుండంలో బాల త్రిపుర సుందరి అమ్మవారిగా వెలిసిందండి. లలిత సహస్రనామాల్లో అమ్మవారిని కదంబ వాసిని అని పిలుస్తారు. సమస్త శక్తి దేవతలకు బాల త్రిపుర సుందరి అమ్మవారు నిర్గుణ ఆకారంలో అమ్మవారు వెనక్కి తిరుగుంటుందండి. భక్తుల దర్శనార్థం అమ్మవారి ముందు మరో విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ గజస్తంభం ఉంటుందండి. ఆ గజస్తంభాన్ని చూశారంటే పాపాలన్నీ వైతొలిగిపోతాయి అంటారండి. ఇక్కడ అమ్మవారి దగ్గర చాలా మనకి ఉన్నాయండి. అమ్మవారు నిజంగా మనకి అమ్మవారు ఉన్నారా అన్నట్టు కనిపిస్తుందండి. అక్కడికి వెళితే అక్కడ శ్రీచక్ర మండపం కనిపిస్తుందండి. ఇక్కడ శ్రీచక్ర పాదుకులు ఉన్నాయి. వీటికి అర్చన చేస్తారండి. చితగ్ని కుండదేవికి తాంత్రిక అనుసంధానం ఉందండి. ధనం కావాలనుకుంటే ఎరుపు రంగు, విద్య కావాలనుకుంటే తెలుపు, శత్రుజయం కలగాలంటే నల్లని రూపంలో అమ్మవారిని ధ్యానించాలండి. కదంబ వనవాసిని త్రిపుర సుందరికి స్థావరం అండి. సున్నితంగా రక్తవర్ణంలో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి ప్రీతండి. అందుకే కదంబ కుసుమ ప్రియ అని అంటారండి. ఆమెకి ఎర్ర కదంబం పూలు అంటేనే చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. అమ్మవారు ఒక సర్పం ఉంటుందంటండి అక్కడ. ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర చెరువు కట్ట పైన ఒక పుట్ట ఉందండి. ఆ పుట్టలో ఒక సర్పం ఉంటుందంటండి. కోరిన కోరికలు నెరవేరుస్తుందని చెప్తారండి. సంతానం కావాల్సిన వాళ్ళకి, నాగదోషం ఉన్న వాళ్ళకి పుట్టలో పాలు పోసి పొంగళ్ళు సమర్పిస్తారండి. ఆ పాము రాత్రి వేళ అమ్మవారికి చితగ్నిగుండంలో చేరి సేవ చేసి తిరిగి వస్తుందని చెప్తారండి. అక్కడ 13 కిలోమీటర్ల దూరంలో ఒక మామిడి పండు ఆకారంలో ఉన్న రాళ్ళు గుట్టని వేసి మూట కట్టాలండి. అది ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డను పాలలో వేయాలి. పాలు ఎర్రగా మారుతాయండి. ఆ పాలను వారం రోజులు తాగితే వజ్ర సమాన శరీరం అవుతుందంటండి. అక్కడ ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేదంటండి. దాని మూలంలో భైరవుడు ఉంటాడు. దాని మీద మనిషి లోతు తవ్వితే ఒక గుండం కనిపిస్తుందంటండి. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డ మూట కట్టి ఆ గుడ్డలో వేస్తే రాళ్ళు చేపలుగా మారుతాయంటండి. ఆ చేపలను వండుకొని తలను తోకను తీసేసి తింటే మూర్ఛ వచ్చే కొంతసేపటికే మూర్ఛ తగ్గిపోతుందంటండి. మనుషులు 1000 సంవత్సరాలు కూడా జీవిస్తారని చెప్తారండి. ఇంతటి విశిష్టత ఉందండి త్రిపురాంతకంలో. బాల అమ్మవారు త్రిపుర అమ్మవారికి. ఆమె అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠ కాకపోయినా అమ్మవారికి అంత పవర్ఫుల్ ఉందండి. అక్కడ నిజంగా జరిగినాయండి. ఆమె తాంత్రిక అమ్మవారిగా కూడా పిలుస్తారండి బాల త్రిపురని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.